విశాఖ సాగర తీరంలో సందడి నెలకొంది. బీచ్లో ఘనంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. గాలిపటాలు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మార్వాడీస్ నగరవాసులు. మరోపక్క డీజే సాంగ్స్ తో యువత ఆనందంలో మునిగి తేలుతున్నారు. బీచ్ వద్ద గాలిపటాలు ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు స్థానికులు. ఇక తీరంలో కెరటాలతో పోటీ పడుతున్నాయి పతంగులు. మారుడి యోమన్స్ ద్వారా కైట్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తున్నామండి బీచ్ రోడ్ విశాఖపట్నంలో. ఇది నాలెక్కలో ఇంచుమించు లాస్ట్ 10 to 12 years నుంచి కంటిన్యూగా చేస్తున్నామండి. ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ ద కమ్యూనిటీ, నాట్ ఓన్లీ మార్వాడీస్, లోకల్ పీపుల్. యూ కెన్ సీ లోకల్ తెలుగు అవని, అదర్ కాస్ట్ అవని, ఎవరైనా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారండి. ఇట్ ఈస్ అవర్ ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ నేషనల్ ఫెస్టివల్. దే ఆర్ ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ విత్ ద కలర్ఫుల్ కైట్స్, ఈగల్ టైప్ ఉంది, tiger type, lot of varieties of kites toni people are enjoying, and with the delicious food counters kuda undi, game counters kuda unnai. అలాగా ప్రతి సంవత్సరం చేస్తారు విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ అవర్ కమ్యూనిటీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మార్వాడి యువ మంచ్ తరఫున ఈ ఫెస్టివల్ ఆర్గనైజ్ అవుతుంది. ఇక్కడ కైట్ ఫెస్టివల్ అని ఆర్గనైజ్ చేస్తాం. ఎందుకంటే నార్త్ సైడ్ లో ఉత్తరాయణ్ అంటారు, అక్కడ స్పెషల్ గా కైట్స్ ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేస్తాం కాబట్టి అందుకే ఇక్కడ కూడా మేము మొత్తం ఆ ఫెస్టివల్ నే సెలబ్రేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ అందరికీ ఎంట్రీ ఉంటుంది, ఒక మాకు మార్వాడీస్ కి అని కాదు, మొత్తం అందరికీ ఫ్యామిలీస్ తో సహా ఇక్కడ రావచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. డిలీషియస్ ఫుడ్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కైట్స్ ఎగరేసుకొని పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఒక ఫ్యామిలీతో ఒక ఫ్యామిలీ టైం స్పెండ్ చేసుకుంటున్నాం. అందరికి सबको ఈ రోజు संक्रांति की बहुत बहुत शुभकामनाएं। और आज ये पतंग उत्सव इधर हो रहा है, मारवाड़ी युवा समाज की ओर से ये पतंग का आयोजन किया गया है और इसमें काफी सारे स्टॉल है, गेम्स है, म्यूजिक है, फुल एंजॉयमेंट है। सब लोग इधर आए हैं पतंग उड़ाने के लिए, अपने फैमिली, अपने फ्रेंड्स और अपने बच्चों के साथ में। ये त्योहार बहुत बड़ा त्योहार होता है। ये मकर संक्रांति मनाते हैं, हिंदी में मकर संक्रांति, पोंगल साउथ में पोंगल, गुजरात में, पंजाब में लोहड़ी, दिल्ली में लोहड़ी मनाए जाते हैं। तो ये हमारा आसाम का बिहू है। इसको ऑल ओवर इंडिया में ये हमारा भारत वर्ष का बहुत सबसे మేము చిన్న రూపంలో స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ చేసాం. ఇవాళ ఆల్మోస్ట్ 400-500 మెంబర్స్ వస్తున్నాం. ఈ ఫంక్షన్ అంతా చూడాలంటే యాక్చువల్లీ గుజరాత్ ఎక్కువ, గుజరాత్ లోనే బాగా చేస్తారు. అక్కడిది ఆ కల్చర్ మనం అక్కడికి వెళ్ళలేము ప్రతిసారి అని ఇక్కడ స్టార్ట్ చేసాం. ఇవాళ మాకు ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయింది. దీన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. సో దట్ ఎక్కడున్నా సరే ఇక్కడ కూడా గుజరాత్ ఫీల్ రావాలి, ఆ గుజరాత్ ఫీల్ ఉండాలి అని ఉంది. అలాగనే గుజరాత్ అని కాదు, ఇది ఆల్ ఓవర్ ఇండియాలో నడవాలి. ఈ ఫెస్టివల్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ కూడా నడవాలి. మా ఫ్రెండ్స్ కొందరిని యూఎస్ఏ లో ఫోన్ చేస్తే ఇప్పుడు ఆన్లైన్ లో మేము మాట్లాడాం, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తుంటే మా ఇక్కడ ఎంజాయ్మెంట్ చాలా